So family matters, basic pressure, right? Yeah. Yes, sir. So మీరు దీన్ని ఎలా చెప్పొచ్చు అని అంటే see you have seen or you have been in lot of pressure situations from your childhood through your family, and the most recent one is with the placements. Okay, so you are Okay. used to be in pressure situations. That way, that is where you developed your optimistic nature. Okay. Okay, అలా present చేయొచ్చు. Okay, Yes, sir. okay. Okay, sir. సో ఇది నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెషర్ సిచ్యువేషన్స్ ని చూస్తూ అందులో ఉండటం వల్ల ఆప్టిమిస్టిక్ నేచర్ అన్నది ఏదర్ అది మీరు మీ పేరెంట్స్ నుంచి చూసి నేర్చుకున్నారని చెప్పొచ్చు, ఆర్ మీ అంతటి మీరే డెవలప్ చేసుకున్నారని చెప్పొచ్చు. Yes. Okay, sir. ఓకే గైస్, ఎవ్రీవన్ క్లియర్? నోట్ చేసుకున్నారా అందరూ? Guys, I want response from everyone. Yes, sir. Sir. Okay. Okay, Ramesh, you can lower your hand. So next one is Mahesh. Yes, sir. Sir, first one is self-motivated, sir. Okay. Hello. Yes, yes. Yes, sir. Nice. Self-motivated అంటే ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నప్పుడు 4th ఇయర్ లో నాకు ఒక సబ్జెక్ట్ అయింది సార్. అప్పుడు ఓకే, ఆ టైంలో నాకు ఉన్న ఛాన్స్ ఏంటంటే అది ఇంకా నో ఛాన్స్ సార్ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీని. Okay. అడ్వాన్స్ అప్లై అనేది ఒకటే ఉంది. ఇంకా అప్పుడు క్లియర్ చేయకపోతే సబ్జెక్ట్ 1 year బీటెక్ వేస్ట్ అయిపోతుంది సార్. ఓకే. అట్ ద సేమ్ టైం నాకు అప్పుడే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి సార్. గ్యాస్ పెయిన్. ఆ టైంలో నన్ను ఐసీయూలో జాయిన్ చేయడం చాలా జరిగింది. ఓకే. ఆ టైంలో నేను మోటివేట్ అయ్యి మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా ఆ సబ్జెక్ట్ అనేది అడ్వాన్స్ అప్లైలో క్లియర్ చేశాను సార్. అంటే సమ్ గోల్ అనేది సెట్ చేసుకొని అలాగైనా సబ్జెక్ట్ క్లియర్ చేయాలి, లేదంటే మళ్ళీ 1 year వేస్ట్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా సబ్జెక్ట్ అనేది క్లియర్ చేశాను. ఓకే, వెరీ గుడ్. సో అది మీకు ఆ సబ్జెక్ట్ పోవడం అదే ఫస్ట్ టైమా? అప్పుడే? ఎస్ సార్. ఓకే. ఫైనల్ ఇయర్ లో స్ట్రెంగ్స్ లో మనం ఒక రీజన్ పెట్టి ఆర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడానికి కష్టంగా ఉండే స్ట్రెంగ్స్ సెల్ఫ్ మోటివేటెడ్ ఒకటి, ఓకే, అండ్ క్విక్ లెర్నర్ ఒకటి. ఓకే, ఈ రెండింటికి మనకి స్ట్రెంగ్స్ అన్నవి అంటే మనం దాని జస్ట్ స్ట్రెంగ్త్ ఒక్కటి మెన్షన్ చేసి వదిలేసేవి. ఓకే, ఇది మొత్తం అందరూ స్ట్రెంగ్స్ మొత్తం చెప్పిన తర్వాత ఓకే, ఈ సెల్ఫ్ మోటివేటెడ్ ఉన్న వాళ్ళు, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ క్విక్ లెర్నర్ ఉన్న వాళ్ళు ఈ రెండు కాకుండా ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. ఓకే, కాబట్టి ఇప్పటికి రాసుకోండి. ఆ రీజన్ కి సెల్ఫ్ మోటివేటెడ్ కాకుండా ఇంకా వేరే యాడ్ చేయొచ్చు. ఓకే, పాజిటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ ప్రూవ్ చేయలేం. ఇట్స్ అన్ ఇన్నెట్ స్ట్రెంగ్త్, రైట్? అంటే మనకి యాక్షన్స్ త్రూ చెప్పొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక సినారియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి అది 1-2 సెంటెన్సెస్ లో చెప్పడం కష్టం. ఓకే, సో విల్ ట్రై వన్స్ ఆ రీజన్ కి దాన్ని సెల్ఫ్ మోటివేటెడ్ అన్న దాన్ని పెట్టడానికి వి విల్ ట్రై. నోట్ చేసుకోండి అందరూ. బట్ వన్స్ సారీ ఏంటది? హార్డ్ వర్కింగ్. ఎస్, హార్డ్ వర్కింగ్ కూడా చెప్పొచ్చు. ఓకే సార్. ఒక్క నిమిషం. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి you can also use, maybe it's a bit of a stress, but you can also use problem solving because you have never failed a subject, so you can start like, so that is the first time I failed a subject, or
ఓకే, సెల్ఫ్ మోటివేటెడ్ కి యూజ్ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి the very first time I failed a subject in third year. That is my lowest point. That is when I realized one of my strength is self motivation. Okay, అలా చెప్పండి.